కాంగ్రెస్ వాళ్ళని కానీ కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవట్లేదు మీరు నిందిస్తూ ఉంటారు కదా. మరి అంత అవగాహన ఉంటే బాగానే తెచ్చుకునేవాడుగా. ఏపీలో చంద్రబాబు నాయుడు గారు తెచ్చుకున్నట్టు ఆయన కూడా తెచ్చుకునేవాడు. చంద్రబాబు నాయుడుకి వీళ్ళకి చాలా వ్యత్యాసం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ డిపెండెంట్ ఆన్ చంద్రబాబు నాయుడు. వీళ్ళు ఢిల్లీ గులాములు, ఇవాళ ఢిల్లీ ఆయనకు గులాం. అది తేడా. ఢిల్లీ ఆయనకు గులాం ఈరోజు. ఆయన 16 సీట్లు ఢిల్లీకి అవసరం, వీళ్ళేమో ఢిల్లీకి గులాములు. రేవంత్ రెడ్డి గారు బానిసకు ఒక బానిస అంటారు కదా. రాహుల్ గాంధీ కింద ఒక బానిస ఉంటాడు, కేసీ వేణుగోపాల్ అని. ఆయన బానిస రేవంత్ రెడ్డి, ఆయన కింద ఇక్కడ మంత్రులు, వాళ్ళ కింద ఇక్కడ ఎంపీలు. కాబట్టి బానిసకు ఒక బానిస ఈ వరుసలో చాలా కింద ఉన్నారు ఇల్లు. చంద్రబాబు నాయుడుకి ఈ రోజు ఢిల్లీ గులాంగిరి చేస్తోంది. కాబట్టి డెఫినెట్ గా ఢిల్లీ ఆయనకి ఇవాళ చెప్పినట్టుగా తలాడిచ్చి ఆంధ్రప్రదేశ్కి ఇస్తుంది. తప్పే ఉంది. అదే ప్లేస్ లో కేసీఆర్ గారు ఉన్నా కూడా డెఫినెట్ గా తెలంగాణకు సాధించుకొచ్చేటోళ్ళు. రీజనల్ పార్టీస్ ఓటేయాలని నేను చెప్పేది అందుకే. ఇవాళ 16 మంది ఎంపీలతో చక్రం తిప్పుతున్నాడు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో. మన దగ్గర కూడా ఓటేసి ఉంటే, మన దగ్గర కూడా కేసీఆర్ గారిని తెచ్చుకుంటే ఇవాళ బ్రహ్మాండంగా ఢిల్లీ మనకాడ కూడా ఇదే పద్ధతిలో సాగిలపడే. అదే 8 మంది కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు, 8 మంది బీజేపీ వాళ్ళు గెలిచారు. 8+8 0. ఏ సాధించారు తెలంగాణకి 2 ఏళ్లలో మీరు చెప్పండి. నేను అనేది ఏంటంటే, సరే ఆయన వాళ్ళు సలాం చేసినా ఈయన వాళ్ళకు గులాం చేస్తున్నారా మీ మాటల ప్రకారం పక్కన పెడితే, రాష్ట్రంలో ఇన్ని కష్టాలు, ఈ రకమైన ఇబ్బందులు ఉన్నాయి కదా. నిధులైతే తెచ్చుకునేవాడు కదా, గులాంగిరి చేసి తెచ్చుకోవాలి కదా. ఆయనకున్న ఒకే ఒక్క ఇబ్బంది నెలకి రాహుల్ గాంధీ కప్పం కట్టడం తప్ప ఏం ఇబ్బంది ఉంది ఆయన? దానికి అకౌంట్ కి సంబంధం లేదు కదా. ఒకవేళ అది నిజమైనా కూడా మీరు బాగున్నారు. అట్లా నేను అడుగుతాను, మీరు రాహుల్ గాంధీకి 2,30,000 కోట్ల అప్పు చేశాడు రేవంత్ రెడ్డి. 2,30,000 కోట్ల అప్పు చేశాడు రేవంత్ రెడ్డి 23 నెలల్లో. నెలకి 10,000 కోట్ల అప్పు. ఒక్క కొత్త ఇల్లు కట్టాడా? ఒక కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టాడా? ₹1 ఒక కొత్త బడి కట్టాడు? ఏం కట్టాడు? ఈ డబ్బులను ఎక్కడ పోతున్నాయి రాహుల్ గాంధీకి? కాకపోతే నేను అడుగుతున్నా మిమ్మల్ని, చెప్పండి. అదే సార్ కాదు, ప్రజల సొమ్ములు ఢిల్లీకి మూటలు పంపడానికి ఉన్నాయి కానీ తులం బంగారానికి లేదు. మీరు అన్నట్టే ఒకవేళ అది నిజమై ఉన్నా కూడా నాకు తెలియదు, నేను ఆ మూటలు చూడలేదు. కానీ తెలియకుండా ఎందుకుంటారులే కానీ నేను మొత్తానే ఏంటంటే నాకేం తెలుస్తుంది. మీరు భలే ఉన్నారు. మీరు ఆ లెక్కన ఒకవేళ మీకు చేసినా కూడా నాకు తెలిసి ఉండాలి. మరి మీరు చేసినా కూడా నాకు తెలిసి ఉండాలి. మాకు అవసరం లేదు కదా. కేటీఆర్కి ఎన్ని ఫామ్ హౌస్లు ఉన్నాయో తెలుసుకోండి, పరిశోధించండి. అట్లా కాదన్నా, మీకు నాకున్న సాన్నిహిత్యంతో మీ ఫామ్ హౌస్లు కూడా నాకు తెలిసి ఉండాలి. మరి ఒకవేళ 2 ఏళ్ళు అయింది కదా నేను ప్రతిపక్షంలోకి వచ్చి. రేవంత్ రెడ్డి గారు పాపం 2 ఏళ్ళు అయితే పాపం రేవంత్ రెడ్డి గారు నానా పరిశోధనలు చేస్తున్నారు. ఒకప్పుడు జాసూస్ గూఢాచారి 117 టైప్లో ఒకటి ఉండేవాడు. ఆ టైప్లో పాపం తవ్వుతా ఉన్నాడు. ఎక్కడ ఏం దొరుకుతుంది బయటకు అనుకుంటారు కానీ తెర వెనక మళ్ళీ మీరు అన్ని మాట్లాడుకుంటారని అంటున్నారు జనం. రేవంత్ రెడ్డి గారు మీరు అంతా. నేను మీకు ఒక మాట ఇస్తాను. బ్యాక్ ఎండ్ లో నేను బతుకున్నంత కాలం నేను ఏం మాట్లాడతానో దానికి కట్టుబడి ఉంటాను తప్ప పైనోటి లోపల రేవంత్ రెడ్డి చీకటి స్నేహాలు ఉండదా భవిష్యత్తులో? లేదు, నేను మీకు మళ్ళీ చెప్తున్నా. నాకు ఎవరు ఉండదా? స్ట్రైట్ క్వశ్చన్ స్ట్రైట్ గా చెప్తున్నా. ఫ్యూచర్లో నేను స్ట్రైట్ గానే చెప్తున్నా. పర్సనల్గా ఇప్పుడు ఎక్కడన్నా రేవంత్ రెడ్డి ఎదురుపడ్డాడు అనుకోండి. ఇప్పుడు మా నాన్నగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు చూడడానికి వచ్చారు. నేను నిన్న దగ్గరుండి తీసుకెళ్ళాను. అట్లాగే అసెంబ్లీలో ఎదురుపడితే నమస్కారం పెడతాను. అట్లాగే చెన్నైలో డీలిమిటేషన్ మీటింగ్లో కలిసి కూర్చున్నారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఒక ఆయన వేరే పార్టీ ఆయన దాన్ని కొద్దిగా తప్పుపట్టే విధంగా మాట్లాడితే ముఖ్యమంత్రిని సమర్థిస్తూ నేను మాట్లాడాను. మా ముఖ్యమంత్రి గారు మాట్లాడింది కరెక్ట్ అని చెప్పాను. కాబట్టి ఆయన గౌరవాన్ని, పదవి గౌరవాన్ని కాపాడుతాను. అట్లాగే పొత్తులు ఇట్లాంటి చెప్పలేదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ భవిష్యత్తులో అవగాహన ఉన్నది కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ కాదు. మీరు ఇంకా అపోహలో ఉంటే నేను చేయగలిగింది లేదు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అండి. అందరూ తెలుగుదేశం వాళ్ళు ఉండొచ్చు, మీరంతా తెలుగుదేశం వాళ్ళే. వాళ్ళ గురించి నేను మాట్లాడాను. ఇక్కడ నడుస్తున్నది కాంగ్రెస్ బీజేపీ జాయింట్ వెంచర్ గవర్నమెంట్. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఆయన రథచోదకులు. వాళ్ళు నడిపిస్తున్నది వాళ్ళు. పైన అమిత్ షా గారి ఇషారా ప్రకారం వీళ్ళంతా నడుస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కలిపి నడుపుతున్నారు. అదే చెప్తున్నా మీకు, కలిపి నడుపుతున్న ప్రభుత్వం ఇది తప్ప వాళ్ళు ఒంటరిగా జరుగుతున్న వ్యవహారం కాదు. కాబట్టి ఏనాటికి వాళ్ళతో మాకు పొసగదు. బాధగా అనిపించింది. అట్లా అంటే నేను ఒకటి మాట అంటాను. గత 10 ఏళ్లలో కాంగ్రెస్ ఎన్ని ఉప ఎన్నికలు గెలిచిందండి తెలంగాణలో?